Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. జనమేజయుని ద్వారా అంబాయజ్ఞము జరుగుట. దేవీ భాగవత మహిమ. సూతుడు చెప్తున్నాడు, ఋషులారా, దేవీ ముఖ కమలము నుండి వెలువడిన సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అను ఈ అర్ధశ్లోకమే శ్రీమద్దేవి భాగవతమను పేరుతో ప్రసిద్ధిగాంచెను. ఈ పురాణము వైదిక సిద్ధాంత బోధకము. దేవి వటపత్రశాయి అయిన విష్ణువునకు దీనిని ఉపదేశించెను. దీనిని మొట్టమొదట బ్రహ్మ 100 కోట్ల శ్లోకములతో విస్తృతముగా వర్ణించెను. దాని తరువాత వేదవ్యాసుడు సుఖదేవునికి బోధించుటకై దీని యొక్క సారమును ప్రోగు చేసి 18,000 శ్లోకములతో ఈ పురాణమును రచించెను. 12 స్కందములతో దీనిని విభజించెను. ఆ సమయమున దీనికి శ్రీమద్దేవి భాగవతము అని పేరు పెట్టెను. ఈ పురాణం ఇప్పుడు కూడా దేవలోకమునందు అట్లే విస్తృత రూపమున ఉన్నది. దీనితో సమానమగు పవిత్రము, పాపనాశకము, పుణ్యప్రదమైన వేరొక పురాణం ఏదియునూ లేదు. దీని అందలి ఒక్కొక్క పదమును అధ్యయనము చేసినచో మానవునకు అశ్వమేధ యజ్ఞ ఫలము ప్రాప్తించును. పురాణ ప్రవచనము చేయు విద్వాంసుని వస్త్రాభరణాదుల చేత పూజింపవలెను. అతనిని వ్యాసుడని తలంచి నియమముతో అతని ముఖము నుండి ఈ పురాణమును శ్రవణము చేయవలెను. మునీంద్ర, స్వయముగా తన చేతితో వ్రాసిన దానిని కానీ లేక లేఖకుని ద్వారా వ్రాయించిన దానిని కానీ భాద్రపద పూర్ణిమ పుణ్యతిథి నాడు బంగారు సింహాసనముతో సహా ఈ పురాణమును తెలిసిన బ్రాహ్మణునకు దానమివ్వవలెను. తదుపరి దక్షిణగా పాలిచ్చు దానిని, అలంకృతమైన దానిని, బంగారు హారముతో విభూషితయైన దూడతో కూడిన కపిలగోవును వ్యాసునకు సమర్పించవలెను. కథ సమాప్తమగుటతోడనే ఈ పురాణమున ఎన్ని అధ్యాయములున్నావో అంతమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుట అవసరము. అంతేమంది ముత్తైదువులకు, బ్రహ్మచారులకు, కుమారి కన్యలకు భోజనము పెట్టవలెను. వారందరి అందును దేవి ఉన్నదని భావించవలెను. వస్త్రాభరణాదులతో వారిని పూజింపవలెను. చందనము, మాలలు, పుష్పాదులచే వారిని పూజించవలెను. ఉత్తమమైన పాయసాన్నమును వారికి పెట్టవలెను. ఈ పురాణగానము చేత పృథివిని దానమునరించినంత ఫలము లభించును. ఇట్టి పుణ్యాత్ముడు ఈ లోకమున సుఖములను అనుభవించి చివరకు దేవీ లోకములకు చేరుకొనును. శ్రేష్టమైన దేవీ భాగవతమును నిత్యము శ్రవణము చేయు భక్తునకు ఎచ్చటను ఎప్పుడునూ ఏదియును కూడా దుర్లభము కాదు. ఈ పురాణ శ్రవణ ప్రభావమున పుత్రులు లేనివారు పుత్రవంతులవుతారు, ధనమును కోరువారు ధనవంతులవుతారు, విద్యార్థులు విద్వాంసులవుతారు. జగత్తునందు వారి కీర్తి వ్యాపిస్తుంది. గొడ్రాలు కానీ, కాకవంధ్య కానీ, మృతవంధ్య కానీ, దోషములతో కూడిన స్త్రీలు ఈ పురాణ శ్రవణము చేత ఆయా దోషముల నుండి ముక్తులవుతారు. ఇందులో సంశయము లేదు. ఎవరి ఇంటిలో ఈ పురాణము పూజింపబడుచుండునో వారి ఇంటిని లక్ష్మీ సరస్వతులు ఎప్పుడునూ వదిలిపెట్టరు. బేతాళ, ఢాకిని రాక్షసాదుల దృష్టి ఆ ఇంటి మీద పడదు. జ్వరముతో బాధపడుచున్న మానవుడు ఈ పురాణమును తాకి సావధానముగా పఠించినచో దహించెడు జ్వరము అతని ముఖమండలము నుండి పరిగెత్తిపోవును. ఈ పురాణమును 100 సార్లు చదివినచో క్షయరోగము దూరమగును. మానవుడు తన మనస్సును పదిలపరచుకొని సంధ్య తరువాత ప్రతి సంధ్యయందు ఈ శ్రీమద్దేవి భాగవతమునందలి ఒక్కొక్క అధ్యాయమును పఠించినచో అతనికి జ్ఞానప్రాప్తి కలుగును. శరదృతువు యొక్క నవరాత్రులందు భక్తి శ్రద్ధలతో దీనిని నిత్యము పఠించవలెను. భగవతి జగదంబ అట్టివాని ఎడల ప్రసన్నురాలై అతడు కోరిన దానికంటే అధిక ఫలమును ప్రసాదించును. వైష్ణవులు, శైవులు, సౌరులు, గణాపత్యులు తమ ఇష్టదైవములైన శక్తి స్వరూపిణులైన లక్ష్మిని, పార్వతిని, ఛాయను, బుద్ధి సిద్ధులను సంతుష్టపరచుటకై ఈ పురాణమును పఠించెదరు. మునీంద్ర,
సంవత్సరమునందు చైత్రము, ఆషాఢము, ఆశ్వేజము, మాఘము ఈ మాసములందలి శుక్లపక్షమునందు 4 నవరాత్రులు వచ్చును. వైదికులు గాయత్రిని ప్రసన్నము చేసుకొనుటకు ఈ 4 నవరాత్రులందు నిత్యము ఈ పురాణమును పఠించెదరు. దీని యందు ఎచ్చటను ఎవరి ఎడలను విరోధమైన మాట లేదు. ఇందు అందరినీ ఉపాసించు విషయమే ఉన్నది. ఎందుకనగా భగవతి జగదంబ శక్తి రూపముతో అందరి అంతరంగమందు సదా విరాజమానురాలై ఉన్నది. ఈ దేవీ రూప శక్తిని సంతుష్టపరచుటకు నిత్యము ద్విజులు దీనిని పారాయణ చేయవలెను. స్త్రీలు, శూద్రులు, బ్రాహ్మణుల నోటి నుండి నిత్యము దీనిని వినవలెను. ఇది పరంపరాగత మర్యాద. నేను నీకు వాస్తవికముగా సారమును తెలుపుచున్నాను. ద్విజవర్యులారా, శ్రీమద్దేవి భాగవతమను పేరుగల ఈ మహాపురాణము పరమ పవిత్రమైనది, వేదముల సారము. దీనిని చదివిన మరియు వినిన పురుషుడు వేదపాఠితో సమానమైన ఫలమును పొందును. ఇది నిశ్చితము. సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీం మయీం దేవీం ధియో యో నః ప్రచోదయాత్. భగవతి సచ్చిదానంద స్వరూపిణి ఆ దేవియే భగవతి గాయత్రీ నామముతో ఖ్యాతి వహించెను. హ్రీం స్వరూపమైన ఆ జగదంబకు నేను ప్రణమిల్లుచున్నాను. ఆ జనని మా బుద్ధికి దయతో సత్ప్రేరణను ప్రసాదించుగాక. నైమిసారణ్యవాసులకు తపోధనులైన మునులు, పురాణవేత్త పరమశ్రేష్ఠుడగు సూతుని వలన ఈ పురాణమును విని మిగుల ఉత్సాహముతో ఆయనను చక్కగా సత్కరించారు. అందరి హృదయములు ప్రసన్నతతో వికసించెను. భగవతి జగదంబ చరణకమలములను ఉపాసించి ఈ పురాణ ప్రభావము చేత వారి లౌకిక ఆకాంక్షలన్నీ ఉపశమించెను. సూతుడు మునులకు ఈ కథను వినిపించుటకు పడిన శ్రమను క్షమించమని మునులందరూ సూతుని పదే పదే ప్రార్థించారు. వారు ఇలా అంటున్నారయ్యా, ఈ సంసార రూప సముద్రమును దాటుటకు మా కొరకు మీరే నౌకా రూపమున ఇచ్చటకు వచ్చారు. ఈ శ్రీమద్దేవి భాగవత పురాణము సకల వేదముల గుహ్యతర విషయము. దీని అందలి ప్రతి పదమునందు గమించరాని రహస్యము దాగి ఉండును. మహానుభావుడగు సూతుడు ప్రముఖులైన మునిగణముల ఎదుట దీనిని వినిపించెను. ఆ సమయమున మునిగణములు చేతులు జోడించి సూతుని ఎదుట కూర్చుని ఉన్నారు. మునులు ఆశీర్వచనములతో అతని అభ్యుదయమును కాంక్షించారు. ఆ తరువాత భగవతి జగదంబ చరణ కమలములందు భృంగము వలె సదా నివసించు సూతుడు అక్కడి నుండి వెళ్ళిపోయెను. శ్రీమద్దేవి భాగవతమునందు 12వ స్కందము సంపూర్ణము. శ్రీమద్దేవి భాగవతము సంపూర్ణము. అందరకు ఎల్లవేళలా శ్రీ భగవతి జగదంబ సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభం. Subscribe and share my channel Sudarsana.